అండ్ అర్జున్ గారు హ్యాపీ, సో హ్యాపీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అయితే మళ్ళీ ఇలా చూస్తున్నాం. అంటే చేస్తూనే ఉన్నారు కానీ డైరెక్షన్ పరంగా మళ్ళీ 2018 తర్వాత మళ్ళీ మీరు రావడం జరిగింది. బట్ తెలుగు ప్రేక్షకులు అయితే చాలా చాలా హ్యాపీ, మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తారు. అండ్ మీ డైరెక్షన్లో ఎప్పుడు సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులు మనకి ఆదరిస్తారు, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఐ కాంట్ ఫర్గెట్ దట్. సో సీతాపయనం ఎలా ఉండబోతుంది అసలు? సీతాపయనం మన ప్రయత్నం మనమంతా చేసి ఎంత బాగా చేయగలుగుతామో అంత బాగా చేసాము. ఇక ప్రేక్షకులు చూసి ఎస్ అని చెప్పేస్తే నథింగ్ లైక్ దట్. ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే ఆ హార్డ్ వర్క్ చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి మీరు పడుతున్న హడల్స్ కూడా చూస్తూనే ఉన్నారు. తప్పకుండా మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులు ఆల్వేస్ వెల్కమ్ చెప్తారు. కంటెంట్ బాగుంటే ఆల్వేస్ గుండెలో పెట్టుకుంటారు, అది మీకు తెలుసుకోవడం. సో కమింగ్ టు ఐశ్వర్య గారు, ఫస్ట్ మూవీ తెలుగులో, సో ఎలా ఉంది ఎక్సైట్మెంట్? అదంతా ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం నర్వస్నెస్ ఉంది, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు February 14th అని చెప్పొచ్చు. సో తెలుగు ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగులో వర్క్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా వార్మ్గా రెస్పాన్స్ వస్తుంది. మన 3 సాంగ్స్ రిలీజ్ అయింది, ఎస్పెషలీ పిల్లా పాటకి, అసలు సినిమాకి చాలా ఎంజాయ్ చేశారు, చాలా రీల్స్ చేశారు. సో నేను ఎప్పుడూ చూస్తుంటాను. అండ్ హోప్ఫుల్లీ నాన్నగారు చెప్పినట్టు చాలా హార్డ్ వర్క్ ఉంది, ఒక గుడ్ ఇంటెన్షన్తో మనం ఒక ప్రయత్నం చేశాము. ఐ హోప్ ఇట్ రీచెస్ ఎవ్రీబడి. సో నిరంజన్ గారు వెల్కమ్ అండి, తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. హ్యాండ్సమ్గా ఒక హ్యాండ్సమ్ హీరోని తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సీతా పయనం గురించి? ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ అసలు? క్యారెక్టర్ మీద రివీల్ చేయదని చెప్పారు. డెఫినెట్లీగా ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ తెలుగులో, చాలా నర్వస్గా కూడా ఉన్నాను నేను. బట్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. నా క్యారెక్టరు, నా పర్ఫార్మెన్స్, సార్ డైరెక్షన్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఈ స్క్రిప్ట్ ఏమంటే అన్ని ఫ్యామిలీ కూర్చోండి ఫిలిం చూసినప్పుడు అందరు ఎంజాయ్ చేస్తారు. సో అది నేను లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అంతే. తెలుగు చాలా బాగా మాట్లాడారు. లేదు, నాకు తెలుగు రాలేదు, ఏదో ట్రై చేస్తున్నారు. చాలా బాగా మాట్లాడారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే స్టార్టింగ్లో చెప్పారు కదా నేర్చుకుంటానని, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. నాన్నగారు అంటే ఆల్రెడీ మాకు ఎప్పటి నుంచో తెలుసు. సో మీ ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ ప్రమోషన్స్ నడుస్తున్నాయి. సార్ అర్జున్ గారు, చాలామంది చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. వై సీత, ఐశ్వర్యని ఎందుకు చూస్ చేసుకున్నారు సీతగా? ముందు ఎవరిని అనుకోలేదా? ఓన్లీ ఐశ్వర్య. ఫస్ట్ తనకి సినిమా తెలుగులో ఇంట్రొడ్యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇది ఎప్పుడో చేసిన కథ, ఇది ఒక 1 లైన్ మాత్రం చేసి పెట్టానప్పుడు, ఆ తర్వాత సరే ఓకే ఇది చేస్తే బాగుంటుంది, ఊరికే నార్మల్ హీరోయిన్గా అని కాకుండా అందులో ఒక క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది, కొత్తతనం ఏమి, కొత్తగా ఏదైనా మనం చేద్దాము అనుకున్నప్పుడు వచ్చిన కథే ఈ సీతాపయనం. అది సో అదొక టైలరింగ్ లాగా, ఒక పర్ఫార్మెన్స్ మనకి జనానికి తెలియాలి. డాన్స్ అనేది ఒక ఆర్టిస్ట్ని మనం చూపించేటప్పుడు వాళ్ళకి ఏమేమి తెలుసు అని అన్నీ చూస్తారు. అది ఫస్ట్ పిక్చర్ అయినా సరే, ఒక 50th పిక్చర్ అయినా సరే, ఏం చేశారు వీళ్ళు అని చూస్తారు. సో వీళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి బాగా అది ఛాలెంజ్. అది వచ్చిన వెంటనే అన్నీ తెలుసానో చూస్తారు. డాన్స్ తెలియదు అంటారు, ఫైట్ తెలియదు అంటారు. సో వాళ్ళది ఫస్ట్ సినిమా అనేది మర్చిపోతారు. సో ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ చేయాల్సింది పెద్ద పెద్ద ఆర్టిస్ట్కి వాళ్ళు మ్యాచ్ చేయాలి. వచ్చినప్పుడే ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అని. సో వీళ్ళిద్దరూ ఆ యాంగిల్లో చూస్తే బాగా ట్రైన్డ్, ఇద్దరు యాక్టింగ్లో ట్రైన్డ్, డాన్స్లో ట్రైన్డ్, అండ్ చాలా డిఫరెంట్గా చూస్తారు మీరు. కొత్త ఆర్టిస్టులకి ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ఉంది అనేది గ్యారంటీ, 100% ఐ ఎన్ష్యూర్.